సనాతన స్పెక్ట్రం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు యాజ్ యూజువల్గా జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ విహారం రమణమూర్తి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రమణమూర్తి గారు. మీరు ఇండియా ఆస్ట్రేలియా సంబంధించిన ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్ చూసారు. జమీమా రోడ్రిక్స్ అద్భుతంగా సెంచరీ చేసి ఓడిపోయే మ్యాచ్ గెలిపించింది. అలాంటి రోడ్రిక్స్ చేసిన ఒక వ్యాఖ్య ఆఫ్టర్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో తను మాట్లాడుతూ దేవుడు సపోర్ట్ గా, ఆమె ఆరాధించే దేవుడు నన్ను సపోర్ట్ గా ఉన్నాడు అని చేసిన వ్యాఖ్య పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు గురవుతుంది సోషల్ మీడియాలో. ఎట్లా చూడాలి ఈ పరిస్థితి? నేను కూడా చూశాను. ఇది నాకు చాలా చాలా బాధ కలిగింది. ఎందుకంటే జమీమా ఆట గురించి పత్రికలన్నీ బాగా రాశాయి. నేను కొంచెం హైలైట్స్ చూశాను. ఆమె మాట్లాడింది చూస్తే నాకు అసలు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. చాలా అద్భుతంగా మంచి పోరాట పట్టిన కనపరిచింది ఆమె. దాంట్లో ఎక్కడ అభ్యంతరం ఉందో నాకైతే అర్థం కాలేదు. మామూలుగా మనుషులు దేవుణ్ణి పూజించేది, దేవుణ్ణి ఆరాధించేది, దండం పెట్టుకునేది, ప్రార్థించేది అంతా కూడా కష్టాల్లో మాకు సహాయపడు, మాకు మంచి విజయాన్ని అందించడంలో మాకు ఆలంబనంగా ఉండమని కోరుకోవడానికి చేస్తారు. ఎగ్జామ్కి వెళ్ళేవాడు దండం పెట్టుకుని వెళ్తారు, ఎవరైనా అదే చెప్తారు. ఇది భారతదేశంలో కాదు, ప్రపంచంలో ప్రతిరోజు జరిగేటువంటి పని. దాంట్లో ఏమీ అసాధారణ విషయం లేదు. ఆమె నన్ను దేవుడు చూసుకున్నాడు, క్రీస్తు చూసుకున్నాడు, ఆ విధంగా నేను విజయాన్ని అందుకున్నాను అని చెప్పింది. నాకైతే చాలా గొప్పగా అనిపించింది అన్నమాట. దీన్ని అయితే ఇదే విషయంలో, సారీ ఫర్ ద ఇంటరప్షన్, మను భాకర్ షూటర్ ఒలింపిక్స్ లో మెడల్ కొట్టినప్పుడు తను గీత నాకు ఇది చేసింది, సపోర్ట్ చేసింది, మహాభారతం నుంచి లేకపోతే దీని నుంచి నేను ఇన్స్పైర్ అయ్యానని చెప్పారు. తర్వాత మా గుకేష్ చెస్ ఛాంపియన్ అయినప్పుడు కూడా నాకు హిందూ మతం చెప్పారు. అది క్యాజువల్ గా మీడియా మొత్తం అది తను ఆరాధిస్తున్నాడు ఆయన చెప్పుకుంటాడు, ఈ అమ్మాయి ఆరాధిస్తుంది. కాబట్టి అట్లా కాకుండా ఇది ఎందుకు వివాదమైంది? రెండు అంశాలు వివాదంగా. ఇప్పుడు దేశంలో మైనారిటీలకి హక్కులు లేవు, ఇది వాళ్ళ దేశం కాదు, వాళ్ళు ఉంటే 3వ తరగతి పౌరులుగా ఉండాలి అని ఒకప్పుడు గోల్వాల్కర్ గారు ఏదైతే తన విఆర్ నేషనల్ డిఫైన్డ్ అనే పుస్తకంలో రాశాడు, ఇది హిందువుల దేశంగా ఉంటుంది, మీరు ఇక్కడ మైనారిటీలు ఉండదలుచుకుంటే 3వ తరగతి పౌరులుగా ఉండాలి, హిందూ సంస్కృతిని పూజిస్తూ హిందువులకు సేవ చేస్తూ బ్రతకాలి తప్పితే మీకు సంపూర్ణమైన హక్కు రాదని. ఆ మనస్తత్వం అనేది వంట పట్టించుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు పెరిగిపోతున్నారు రోజు రోజుకి. వాళ్ళు ఏం నమ్ముతున్నారు అంటే వాళ్ళకి ఏదైనా అసహజంగా అనిపిస్తుంది. ఇదే రోజు నిన్నటి పేపర్లో నేను చూశాను, మన గవర్నర్ గారు ఆయన ఏదో ఫంక్షన్లో పాల్గొనడానికి వెళ్ళాడు. గీత గురించి చాలా గొప్పగా చెప్పాడు. గీత గురించి, హనుమాన్ చాలీసా గురించి అది ఏ రకంగా స్ఫూర్తిస్తుందో చెప్పాడు. ఇలాంటి వార్తలు పత్రికల్లో రోజు లేకుండా ఒక్క రోజు కూడా లేకుండా ఉండవు నాకు తెలిసి. ప్రభుత్వ కార్యాలయాలు కానీ ప్రభుత్వ ఆఫీసులు కానీ ఏది స్టార్ట్ అయినా హిందూ మతం కార్యక్రమాలతో స్టార్ట్ అవుతాయి. పూజలు చేస్తారు, శంకుస్థాపనలు చేస్తారు, దండాలు పెట్టుకుంటారు, వాళ్ళందరినీ పిలిచి ఆశీర్వచనాలు ఇప్పించుకుంటారు, ప్రభుత్వ ఖర్చులతో చేస్తారు. ఇవన్నీ కూడా ఇది అందరికీ తెలిసిన విషయం. దీన్ని చూసి ఎవరు అఫెండ్ కావట్లేదు. ఒక అమ్మాయి తను అద్భుతమైనటువంటి ఆటని తీరును కనపరిచిన తర్వాత, చాలా గొప్ప పోరాట పట్టుకుని కనపరిచి తనకు దైవం పైన ఉన్న విశ్వాసాన్ని యేసుక్రీస్తు అని చెప్తే వీళ్ళకి ఏమి బాధ అయిందో నాకైతే అర్థం కాలేదు. చాలా నేను ఆశ్చర్యపోతున్నాను. దానివల్ల ఆమె ఎవరు నన్ను కన్వర్ట్ అవ్వడం చెప్పిందా, వీళ్ళ బాధ ఏంటి అసలు దీంట్లో? చాలా ఆశ్చర్యం. వీళ్ళు దీన్ని ఎంత రాంగ్ గా దీన్ని రీడ్ చేస్తున్నారంటే అసలు సిచ్యువేషన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. రేపు ఫైనల్స్ జరుగుతున్నాయి. అది చాలా భారతదేశానికి ప్రతిష్టాత్మకమైన విషయం. నేను గతంలో అన్నాను, క్రికెటర్స్ ని లేకపోతే ఆటగాళ్ళని నేను దేశభక్తులతో సమానం, వీళ్ళే దేశభక్తి అని అన్నాను. క్రికెట్ ఆడడం దేశభక్తి అనుకోండి, కానీ దేశ ప్రతిష్ట గురించి వాళ్ళు పోరాడుతారు, అది వాస్తవం. ఆమె ఆ మాట చాలా గొప్పగా చెప్పింది. మేము భారతదేశం గురించి పోరాడాం, నా వ్యక్తిగతమైనటువంటి సెంచరీలు అది కాదు ఇంపార్టెంట్, నాకు దేశం సెంచరీ చేసినప్పుడు బ్యాట్ కూడా పైకి లేపలేదు, దేశం ఇంపార్టెంట్ అని చెప్పి చాలా అద్భుతం. అసలు ఆమె చాలా గొప్పగా చెప్పినటువంటి మాటలు కదిలించే విధంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఒక అచీవ్మెంట్, అది అద్భుతమైన అచీవ్మెంట్, దేశానికి అచీవ్మెంట్, చాలా కోట్ల మందికి స్ఫూర్తి ఇచ్చేటువంటి విషయం. దాన్ని చూసి ఆనందించకుండా నిప్పులు పోసుకునేవాడానికి ఒకళ్ళు కాదు, నాకు తెలిసి 2 ఉన్నారు దీంట్లో. ఈ క్రైస్తవ ఛానల్స్ వాళ్ళు సడన్ గా నిద్రలేశారు చాలా మంది. వీళ్ళకి ఉన్మాదులు. దీన్ని మార్కెట్ చేసుకోవడానికి పనికి వస్తుందని వాళ్ళకి అనిపించింది. ఆ ప్రభువుని ఈ విధంగా అర్థపరచాల్సిందే, ప్రభువు ఖచ్చితంగా ఈ విధంగా సాయం చేస్తాడని ఇప్పుడు ప్రభు మార్కెటింగ్ స్టార్ట్ చేశారు. ఏం ఆగలేరా కొంతకాలం పాటు? మీ మార్కెటింగ్ అవసరం ప్రభువుకి? ఆయన యేసుక్రీస్తు బైబిల్లో తిట్టున్నాడు ఇలాంటి వాళ్ళందరినీ. పొద్దున్న లేచి మతాన్ని మార్చాలి,
మనుషుల్ని మార్చాలనే వాళ్ళని చక్కటి భాషలో తిట్టున్నాడు ఆయన. యేసుక్రీస్తు విధానానికి వ్యతిరేకం. రెండు, ఈ హిందూ బ్యాచ్, వీళ్ళలో ఎవరి ముందు ఎవరు అనక చెప్పడం కూడా సాధ్యం కాదు. ఇద్దరు ఒకేసారి రంగంలో దిపారు. దేశాన్ని గురించి రేపు ఫైనల్స్ ఆడుతున్నటువంటి క్రీడాకారుల మీద ఎంత ఒత్తిడి ఉంటుంది, ఎంత తీవ్రమైన పరిస్థితి ఉంటుంది అనేది ఏమి పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు చేయటం నాకు తెలిసి ఇది దేశ ద్రోహం. ఇది ఆ వ్యక్తిగతమైనటువంటి హక్కులకి భంగకరం. ఆ విధంగా ఆమె నాకు తెలిసి చాలా మంది వాళ్ళ దేవుళ్ళని, మేము బైబిల్, షర్మిల ఆవిడ జగన్ గారి తల్లి గారు ఆవిడ చెప్పేవారు, నేను బైబిల్, విజయమ్మ గారు బైబిల్ చేతిలో ఉంటే నాకు ధైర్యం ఉంటుంది, గీత చేతిలో ఉంటే ధైర్యం ఉంటుందని చెప్పిన వాళ్ళు ఎంతో మంది. దేశ స్వతంత్ర పోరాట వీరులు కూడా, నేను ఖురాన్ తీసుకుని అష్రఫుల్లా ఖాన్ ఊరికమ్మ ఎక్కాడు, ఆయనకు స్ఫూర్తి ఇచ్చింది. అది గీతను తీసుకుని బిస్మిల్ వెళ్ళాడు, గాంధీ గారు చెప్పారు, ఇంకా 100 మంది చెప్పారు. అంచేత మత గ్రంథాల్లో పాజిటివ్ గా స్ఫూర్తి తీసుకోవడం తప్పేం కాదు. ఒక హిందూగా ఎట్లా తీసుకుంటాం దీన్ని? హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థకి ప్రధాన కార్యదర్శిగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, హిందూ మతంలో చాలా ముఖ్యమైన విషయం ఏమని ఉందంటే, మీరు గీత చదవండి, ఏ యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్య పార్థ సర్వస. అంటే ఎవరు ఏ రూపంలో కోరుకుంటే నేను వాళ్ళకి ఆ రూపంలో అనుగ్రహిస్తాను. మనుషులు ఎవరు ఏ రూపంలో ఉన్న వాళ్ళు ఏ రకంగా పూజించినా, ఏ మార్గంలో వెళ్ళినా వాళ్ళు నా మార్గానికే వస్తున్నారు, ఆ నా మార్గంలో నడుస్తున్నారు అని పరమాత్మ చెప్తున్నాడు. దాని అర్థం ఏంటంటే, ఆవిడ యేసుక్రీస్తుని పూజిస్తే కృష్ణుని పూజించింది, కృష్ణుని కోరుకుంది అని అర్థం. దీని అర్థం ఏంటి? కృష్ణుడు యేసు వేరువేరు కాదు, కృష్ణుడు అల్లాహ్ వేరువేరు కాదు. ఇది నిజమైనటువంటి మత దృష్టి. ఈశ్వర అల్లా తీరనామంటే ఇప్పుడు చాలా మంది కోపం వస్తుంది. గాంధీ గారు చెప్పినటువంటి స్ఫూర్తి అదే. ఇప్పుడు అల్లాహ్ అనేటువంటి ఆయన ముస్లింల పార్టీ ప్రెసిడెంట్, యేసుక్రీస్తు అనేటువంటి ఆయన, లేకపోతే యెహోవా అనే క్రైస్తవుల ప్రెసిడెంట్, లేకపోతే దేవుడు పరమేశ్వరుడు శివుడు కృష్ణుడు వీళ్ళంతా హిందువుల తాలూకు అధ్యక్షులు ప్రెసిడెంట్లో అనుకుంటే కొట్టుకు చేస్తారు. ఇలాగా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ప్రెసిడెంట్, జగన్ పార్టీకి ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీను ఖర్గే గారు నాయకులు ప్రెసిడెంట్లు, అలాగే అమిత్ షా మోడీలు బీజేపీలకి నాయకులు ప్రెసిడెంట్లు, రకరకాలు ఉంటారు. కానీ ఇవన్నీ వేరే విషయం. కానీ అందరూ సర్వ సృష్టిని దేవుడే తయారు చేశాడని నమ్ముతున్నారు. మనము హిందువులు ఏమని నమ్ముతున్నాం అంటే, ఈ సృష్టి అంతటినీ కూడా దేవుడు సృష్టించాడు అని హిందువుల్లో ఆస్తికులు ప్రధానంగా వాళ్ళు నమ్ముతున్నారు. అలాగే ముస్లింలు యెహోవా తయారు చేశాడని, కానీ క్రైస్తవుల్ని మాత్రమే తయారు చేశాడు అనుకోవట్లేదు, ముస్లింలు మాత్రమే తయారు చేశాడని అల్లా అనుకోవట్లేదు, అల్లా ముస్లింలు అలా అనుకోవట్లేదు, మొత్తం మానవాళ్ళందరినీ అల్లా సృష్టించాడు అనుకుంటున్నారు. అలాగే పరమాత్మ మీరు ఏ పేరున పెట్టండి, ఆ పేరును హిందూ ఆస్తికులు మీరు అడగండి, మొత్తం మానవాళ్ళందరినీ ఆయన సృష్టించాడా, లేకపోతే ముస్లింలు క్రైస్తవులు వేరే సృష్టించి కేవలం హిందువులు మాత్రం సృష్టించాడా? అందరూ పరమాత్మ సృష్టించినప్పుడు వాళ్ళు వేరు పేర్లతో పిలుచుకుని వేరువేరుగా తలచుకుంటే మనకు వచ్చిన అబ్జెక్షన్ ఏముంది దాంట్లో? మనుష్య పార్థ సర్వస మమ వర్త్మానువర్తంతే, నా రోడ్లోనే నడుస్తున్నారా అని ఆయన చెప్పిన తర్వాత, ఏకం సత్ విప్ర బహుధా వదంతి అని చెప్పిన తర్వాత, హిందూ మతానికి కళంకం మీరు చేసే పని. మీకు హిందూ మతం అర్థం కాలేదు. అభేద దర్శనం జ్ఞానం అని ఉపనిషత్తులు చెప్పారు. భేదాన్ని చూడకపోవడం, వివక్ష చూడకపోవడం, అయం నిజ పరోవేతి గణన లభించేత సార్, వీడు నావాడు వీడు బయటవాడు అనుకోవడం లో లెవెల్ పాయింట్ అది. వీళ్ళ దృష్టిలో జమీమా వేరే మనిషి, జమీమా వీళ్ళు సమానం కాదు. దేశం గురించి ఎవరాడినా వాళ్ళ దృష్టిలో సమానం కాదు. మనకి క్రికెట్ లో కెప్టెన్స్ వచ్చారు, ఆటగాళ్ళు వచ్చారు. గుజరాత్ నుంచి ముస్లిం ఆటగాళ్ళు లేరండి. ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, సిరాజ్ వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు ఆడలేదా? గొప్పగా పేరు తీసుకురాలేదా? అలాగే అజరుద్దీన్ మీద స్కామ్ తాలూకు ఆరోపణ రావడం, అదేదో సెటిల్మెంట్ కావడం ఏమైందో నాకు అవగాహన లేదు. కానీ ఆయన కెప్టెన్ గా ఉన్నప్పుడు చాలా బ్రహ్మాండంగా ఇండియాకి నాయకత్వం వహించలేదా? అది భారతదేశం చరిత్ర. ప్రతి ఒక్కళ్ళు ఆడతారు భారతదేశం గురించి. భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు భారతదేశస్తులు కాదా? వాళ్ళని ఎప్పటికీ నువ్వు చూడలేవా? వాళ్ళు ఆడుతుంటే వాళ్ళు దేవుడిని తలుచుకుంటే ఇంత గెలగల ఎందుకు కొట్టుకుంటాం? ఎప్పుడు కూడా రాముడిని కృష్ణుడిని వాళ్ళు తలుచుకోలేదా? ఒక పక్క ప్రధానమంత్రి గారు స్వయంగా హరహర మహాదేవుని ప్రచారం చేస్తాడు, మాట్లాడితే బయటకు వచ్చి ఆంజనేయుడు ఎంత గొప్ప చెప్తాడు, కళ్యాణ్ సింగ్ రాజీనామా ఇచ్చినప్పుడు నేను రామ భక్తుడిని అని చెప్పుకున్నాడు. ఇవేమి అభ్యంతరకాలు కావు. రోజు పొద్దున్న లేచిన తర్వాత దేవుడు తలుచుకునేటువంటి రాజకీయ నాయకుల్ని వాళ్ళని నేను 100 మంది చూపిస్తాను. అదే అభ్యంతరం కాదు మీ దృష్టిలో. ఒక అమ్మాయి విరోచితంగా ఆడి అమ్మాయిలు ఎంత పోరాటం చేస్తున్నారంటే క్రికెట్ లో, ఎంత గొప్ప విషయం. హైదరాబాద్ నుంచి కెప్టెన్ పూర్ణిమారావు గారు ఉండేవారు మహిళలకి. మిథాలి రాజు ఎంత వర్క్ చేస్తుంది? ఒక మగ క్రికెటర్కి ఆడ క్రికెటర్స్ నిన్నటిదా గుర్తింపు లేదు. వాళ్ళకి డబ్బులు లేవు, గుర్తింపు లేదు, త్యాగం తప్పితే ఏమి లేదు. ట్రోలింగ్స్ ఉన్నాయి, ఇళ్లలో ఒత్తిళ్లు ఉంటాయి, చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోలేని పరిస్థితి, పెద్ద వాళ్ళు కూడా. ఎందుకంటే అలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి మగవాళ్ళు సిద్ధంగా లేరు. ఇన్ని రకాల సమస్యల మధ్య వాళ్ళు పోరాడుతుంటే వాళ్ళని మనం జేజేలు పలకాలి. నేను మనసారా మన ఛానల్ తరఫున కోరుకుందాం, రేపు
మన మహిళలు చాలా గొప్ప పోరాటం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు చక్కటి ఈ దరిద్రపు ట్రోలింగ్స్, ఈ హైందవ క్రైస్తవ ఇద్దరు మతోన్మాదులు ఇద్దరు భాష ఒకటే, ఇది మతం కాదు. వాళ్ళకి యేసుక్రీస్తు కావచ్చు, అల్లాహ్ కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, విష్ణుమూర్తి కావచ్చు, ఎవరైనా వాళ్ళ యొక్క శక్తికి వాళ్ళు చేసే పోరాటానికి ఖచ్చితంగా తోడ్పాటు అందించి విజయాన్ని చేకూర్చాలి. వాళ్ళు అనుకున్న దాంట్లో కార్యాన్ని సాధించాలి. ఇది ఎవరి మీద ద్వేషంతో, ఎవరి మీద కోపంతో కాదు. వాళ్ళు కరెక్ట్ అయిన రూట్లో ఉన్నారు, గొప్ప ఆదర్శం చూపిస్తున్నారని వాళ్ళకి నేను అభినందనలు చెప్పదలుచుకున్నాను. ఇది మత స్ఫూర్తి అవుతుంది, వేరే రకమైనటువంటి స్ఫూర్తి ఏమీ కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణమూర్తి గారు. ప్రజలు విన్నారు కదా, జెమిమా రోడ్రిగ్స్ ఆమె పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో చాలా క్లియర్గా అసలు చాలా ఆవేదనతోటి మాట్లాడింది, ఎమోషనల్గా మాట్లాడింది. అదేవిధంగా ఏ క్రీడాకారుడైనా ఇలాంటి వేదిక మీద అయినా, అది సచిన్ కావచ్చు, సెహ్వాగ్ కావచ్చు, కోహ్లీ కావచ్చు, ఎక్కడ ఇలాంటి మ్యాచ్లో వాళ్ళ సెంచరీ, హాఫ్ సెంచరీ వేసి తప్పకుండా బ్యాట్ లేపి మేము సెంచరీ కొట్టాము, మేము హాఫ్ సెంచరీ కొట్టినామని చెప్తారు. కానీ జమీమా అసలు బ్యాట్ ఎందుకు ఎత్తలేదు అని చెప్పేసి తర్వాత అడిగితే, ఇండియా గెలవడం తప్ప నా సొంత సెంచరీలతో నేనేం మురిసిపోను అని చెప్పేసి తను చాలా సమాధానం ఇచ్చింది. అలాంటి మనస్తత్వం ఉన్న జమీమాని ఇట్లా మతం పేరుతోటి ట్రోల్ చేయడం వల్ల రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్ సందర్భంగా, అప్పటికే ఫైనల్ అంటే చాలా ప్రెజర్ ఉంటుంది ఒక ప్లేయర్కి, ఇప్పుడు ఇలాంటి ట్రోలింగ్స్ ద్వారా దేశ ద్రోహం చేస్తున్నారు మీరు అని చెప్పేసి రమణమూర్తి గారు చెప్పారు. మరి రమణమూర్తి గారు చేసిన కామెంట్ సరైనదేనా, మీరేమంటారో తప్పకుండా కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి సనాతన స్పెక్ట్రమ్.